welcome to Local TV's Filmy Special, and this is your Bobby. Ee roju mana Filmy Special guest Tata Birla Madhyalo Laila Yamagola Malli Modalaindi vanti comedy and family entertainers ni andinchina successful director Srinivas Reddy garu. So ayana twarlo man munduku teeskurabotuna movie AAEE atadu aame intulo eeme. So ee movie gurinchi ayana adige telusukundam asalu atadu evaru aame evaru asalu intulo eeme evaru anedi. So inkenduku alasyam, let's get started. Hi Andy, welcome to Local TV. సో మీరు ఇప్పటి వరకు అన్ని ఒక వెరైటీ టైటిల్స్ తోటి అన్ని కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే మా టాలీవుడ్కి వ్యూవర్స్కి అందజేశారు. సో ఇప్పుడు మీరు మీ డైరెక్షన్లో త్వరలో మా ముందుకు రాబోతున్న AAEE అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఆల్రెడీ సహజంగా AAEE అని పెట్టి వదిలేసేదాన్ని. ఓకే, కానీ కింద అతను ఆమె ఇంతలో ఈమె అని పెట్టి ఇదేంటి సబ్జెక్ట్ చెప్పేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. అవును, కానీ ఆ ఆమె ఎవరు, ఈ ఈమె ఎవరు అనేటటువంటిది అందులో ఒక చిన్న క్యూరియాసిటీ. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి అది అంటే టైటిల్ గా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా. అవును, అది కనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు ఎవ్రీ టైటిల్ ఇస్ సో డిఫరెంట్ అండ్ చాలా కామెడీ కూడా ఉంటుంది దాంట్లో మిక్సప్ అయ్యి. అంటే నాట్ ఓన్లీ టైటిల్ అండి, కింద ట్యాగ్ లైన్స్ కూడా. ఇప్పుడు అదిరిందయ్య చంద్రం ఉంది, అదిరిందయ్య చంద్రం కింద కొత్త ఇల్లు, కొత్త పెళ్ళం, కొత్త డాష్ 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 అని వదిలేసా. అది ఆడియన్స్ కి వదిలేసా, వాళ్ళ ఇష్టం అది. అదే విధంగా టాటా బిర్లా మధ్యలో లైలా. యమగోల్ అనేది టైటిల్, మళ్ళీ మొదలైందని ట్యాగ్ లైన్. అలాగే బొమ్మనా బ్రదర్, చందనా సిస్టర్స్, మళ్ళీ కుబేర్లు అది టైటిల్. వీళ్ళకి అన్ని ట్యాగ్ లైన్. సో అదే విధంగా ఇది యాక్చువల్లీ ఈ టైటిల్, కానీ కింద దానికి వెబ్రివేషన్ కూడా అతను ఆమె ఇంతలో ఏమని ఇచ్చాను అనమాట. అక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ ఎవరు, ఎందుకే అతను ఎవరు, ఆమె ఎవరు, ఏంటి అసలు హూ ఇస్ అని పెట్టి వదిలేయచ్చు, అది ఆడియన్స్ కి వదిలేయచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ ఒక హీరో, ఇద్దరు హీరోయిన్స్ అనేటటువంటి ప్యాటర్న్ లో వచ్చిన ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ హిట్. అవును, మీకు గతం నుంచి తీసుకొస్తుంటే ఒక కార్తీక దీపం, ఇల్లాలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఆయనకిద్దరు, శుభలగ్నం, మామి చిగురు, ఇలా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు. సో ఈ ప్యాటర్న్ లో వచ్చిన అన్ని కూడా హిట్టే కాబట్టి అలాంటి ఒక హిట్ సినిమా ఇది కూడా అని ముందే చెప్పడానికి కింద ట్యాగ్ లైన్. మీకు గుడ్ న్యూస్. ఏమిటిది? మీ అమ్మాయి బ్రతికి రావడమే కాదు, నౌ షీ ఇస్ ప్రెగ్నెంట్. రియల్లీ? ఆయన్నే అడగండి. ఏమండి వెళ్దామా? ఈవిడెవరు? ఆయన భార్య. మరి ఆవిడెవరు? భర్తకు భార్య. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, క్లియర్ గా చెప్తావా? ఇంతకీ ప్రెగ్నెన్సీ ఎవరికి? నా భార్యకి. మరి నేను పోస్ట్ మార్టం చేసింది ఎవరికి? చనిపోయిన డెడ్ బాడీకి. మరి బ్రతికొచ్చింది ఎవరు? మీరు పోస్ట్ మార్టం చేసిన అమ్మాయి. సగం అర్థమైంది, మిగిలిన సగం అక్కడ క్లియర్ చేసుకొస్తాను. తప్ప. సో మీరు చెప్పినట్టుగానే చాలా వచ్చినాయి పాస్ట్ లో, ఒక హస్బెండ్ ఒక ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉన్న స్టోరీస్ చాలా వచ్చినాయి. సో మళ్ళీ మీరు అదే స్క్రిప్ట్ అలాంటి లైన్స్ మీదే ఎందుకు చేద్దాం అనుకున్నారు? అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన అన్ని సినిమాలు కూడా హిట్టే. ఒక సినిమా అది హిట్ అయింది కదా అని మిగతా వాళ్ళు మానేస్తే ఈ సినిమాలన్నీ రావు కదా. అంటే ఆ ప్యాటర్న్ హిట్. ప్యాటర్న్ హిట్. ఇప్పుడు ట్రెండ్ కి అనుగుణంగా, ఆ డేస్ కి అనుగుణంగా ఏమేం కావాలి అనే చిన్న చిన్న మార్పులు చేర్పులతో చేసేదే సినిమా. అంటే మీకు ఇక్కడ ఒకటే, ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక లవ్, ఒక సెంటిమెంట్, ఇలా కొన్ని ప్యాటర్న్సే ఉన్నాయి. ఎన్ని సినిమాలు చేసినా సరే వాటిల్నే మార్చి మార్చి తీయాలి, కొత్తగా కథలంటారు. ఈ సినిమాల కథలకి మూలం ఒక భారతం, ఒక రామాయణం, వాటిలోంచి తీసుకున్నాయి ఇవన్నీ. బాగా చెప్పారు, దట్స్ ఎ కరెక్ట్ పాయింట్. అంతే, మనకు ఏదన్నా ఇప్పుడు ఏదైనా ఒక ప్యాటర్న్ కావాలంటే ఏదైనా ఒక అధ్యాయంలోంచి ఒకటి పట్టుకుంటే అక్కడ ఒక సబ్జెక్ట్ రెడీ అవుద్ది. సో అలాగా చేసింది ఇది. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్ ఈ సినిమా గురించి, ఆ ప్యాటర్న్ కథల్లో ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క సినిమాకి అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయ్యేటట్టుగా కొన్ని సినిమాలకి కొన్ని సబ్జెక్ట్ మాత్రమే కుదురుతుంది. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ అంటే ప్రతి మగాడి జీవితంలోని ప్రతి
భార్య జీవితంలోని వాళ్ళ యొక్క గొప్ప అంటే ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త జీవితంలో భార్య యొక్క స్థానం ఎంత గొప్పది, అలాగే ఒక భార్య ఆ భర్త జీవితంలో భర్త యొక్క స్థానం ఎంత గొప్పది, వాళ్ళ కలిసి ఉంటే ఎంత అన్యోన్యంగా ఉంటుంది ఆ జీవితం అనేటటువంటి దాన్ని చెబుతూ అలా హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్యలో ఇంకొక ఆమె వస్తే ఆమె డిస్టర్బ్ చేసిందా మంచి చేసిందా అనేటటువంటిది ఇక్కడ సస్పెన్స్. ఏంటే కొత్త వైద్యమా? ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు ఇలా బొట్టన వేలితో మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుందండి. నాకేంటో ఉంది. నొప్పి తగ్గిపోయిందా? ఇంకో నొప్పి స్టార్ట్ అయింది. నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేను నా భర్త. కాడు దాన్ని కట్టుకుని నా గుండెల్లో కొనబంధించలేడు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మొత్తం వీళ్ళ ముగ్గురు మధ్యన నడిపించామనేది కాకుండా సినిమా 3వ రీల్లోనే ఒక అద్భుతమైన సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది కథలో. ఆ సస్పెన్స్ సినిమా ఎండ్ వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఏంటి 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 అనే క్యూరియాసిటీ. దాంతో పాటుగా నా స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇందులో 100% కడుపుబ్బా నవ్వించేటటువంటి కామెడీ అండి. ఈ కామెడీ అటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అటు ఒక సస్పెన్స్ ఇలా అన్నిటినీ కలబోసి చేసినటువంటి ఒక విందు భోజనం లాంటి సినిమా ఇది. ఎస్. సో ఈ మూవీలో మీరు ఆల్రెడీ శ్రీకాంత్ తో వర్క్ చేశారు. సో మళ్ళీ శ్రీకాంత్ ని పిక్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏంటి? ఈజ్ ఇట్ సబ్జెక్ట్ డిమాండ్ చేశారా లేకపోతే దట్ కంఫర్ట్నెస్ బిట్వీన్ యూ అండ్ శ్రీకాంత్ సార్? ఒకటేంటంటే ఈ సబ్జెక్ట్ కి ఆయన చాలా చాలా బాగుంటాడు. ఎందుకంటే గతంలో ఎన్నో సినిమాలు ఇద్దరు హీరోయిన్లు హీరో మధ్య చేశాడు. సబ్జెక్ట్ కి ఫస్ట్ ఆయన బాగుంటాడు అనేది ఒకటైతే, రెండు దానికంటే ఇంకా ఇంపార్టెంట్ గా ముఖ్యంగా చెప్పాల్సింది శ్రీకాంత్ గారి గురించి. ఒకసారి శ్రీకాంత్ గారితో ఎవరన్నా సినిమా చేస్తే ఆ హీరోని మళ్ళీ వదులుకోరు. అంత మంచి మనిషి, అంత మంచి బిహేవియర్ అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఇప్పుడు మనం చూడండి క్రికెట్లో చెప్తామే ఆల్రౌండర్ అని, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తాడని. అలా ఏ క్యారెక్టర్నైనా కానీ అద్భుతంగా చేయగల నటుడు. తెలుగు ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఏదన్నా ఏ క్యారెక్టర్నన్నా సరే ఎక్స్ట్రాడినరీగా చేయగల ఆర్టిస్టు శ్రీకాంత్ గారు. మిలమిల మీనాక్షి జల 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 జలజాక్షి ఒలె 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 వనజాక్షి పట 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 పంచరంగి రాయే వసే రాయే కిల కిల కామాక్షి కమ 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 కమలాక్షి లెగు 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 లేపాక్షి విస విస విశాలాక్షి రాయే వసే రాయే మీనాక్షి జల 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 జలజాక్షి ఒలె 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 వనజాక్షి పట 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 పంచరంగి రాయే వసే రాయే. Let's take a break in our local TV's filmy special with director Srinivas Reddy. Welcome back to Local TV's filmy special with AAEE director Srinivas Reddy. So heroines గురించి ఇద్దరు ఉన్నారు. అవును. ఆమె ఈమె ఎవరు? ఇంతకీ ఆమె ఎవరు, ఇక్కడ ఈమె ఎవరు? చెప్పకూడదు. కొంచెం క్లూ అంటే నాకు పాటల్లో చూడంగానే నాకు అర్థమైంది. ఒక దాంట్లో ఆమె ఈమెలాగా కనిపిస్తుంది, ఇంకో దాంట్లో ఈమె ఆమెలాగా కనిపిస్తుంటది. అది టోటల్ కన్ఫ్యూజన్ ఉండదు. సరే నేను కొంచెం గెస్ట్ చేస్తానండి. అది ఎలా అయినా నేను సినిమా చూసిన తర్వాత చెప్తాను నేను కరెక్ట్ ఆన్సర్. బట్ మై గెస్సింగ్ ఇస్ శ్రీకాంత్ వైఫ్ మస్ట్ బి మీరా జాస్మిన్. కొంచెం ఎందుకంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ మీరా జాస్మిన్ చూడంగానే యూ ఫీల్ దట్ సటిల్ దట్ హోమ్లీ లుక్ కరెక్ట్గా వైఫ్ క్యారెక్టర్స్కి అట్లా సూటబుల్ అయ్యే క్యారెక్టర్లా అనిపిస్తుంది. సదాన్ చూడంగానే కొంచెం యునో దట్ బబ్లీనెస్, ఒక ఫాస్ట్
గర్ల్ లాగా ఉంటుంది. అలాగే ఎందుకు అనుకోవాలి మీరు? ఇప్పుడు సదా భార్య అయ్యండి, రాసి రంపాన్ని పెట్టేటటువంటి ఒక మోడర్న్ గర్ల్ అయ్యండి, ఈయన దాన్ని బాధ తట్టుకోలేక జీవితం ఎందుకని చెప్పేసి తారసపడిన మీరా యాస్మిన్ ఒక మంచి అమ్మాయి అయ్యండి, హోమ్లీ గర్ల్ అయ్యండి, అటు ఎలా వెళ్ళొచ్చుగా? ఖచ్చితంగా అనుకోవచ్చు. కాబట్టి ఇది రిలీజ్ వరకు సస్పెన్స్ అంటే, తర్వాత మళ్ళీ మీరే చెప్తారు కానీ ఆడియన్స్ అంతే అంటే ఆమె ఎవరు ఈమె ఎవరు అని. So how did they act? Sada ela, how did the performance? ఇద్దరు హీరోయిన్స్ గురించి చెప్పాలంటే, మీరా జాస్మిన్ మన ఇండియాలో ది బెస్ట్ హీరోయిన్స్ అని ఒక ముగ్గురు నలుగురిని చెప్తే అందులో ఒక ఆర్టిస్ట్ మీరా జాస్మిన్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తుంది, నేషనల్ అవార్డు విన్నర్. ఆమె గురించి ప్రత్యేకంగా ఆమె పర్ఫార్మెన్స్ గురించి ఆమె గురించి చెప్పాల్సిన ఇది లేదండి. సో ఈ క్యారెక్టర్ పర్టికులర్లీ ఇందులో క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు ఎంతోమంది. అంటే అంత అద్భుతమైన ఇన్వాల్వ్మెంట్తో కూడుకున్నటువంటి ఒక మంచి క్యారెక్టర్. సరే, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. ఆమెకి చాలా చాలా మంచి పేరు వస్తుంది. సినిమా రీ రికార్డింగ్ చేసేటప్పుడు శ్రీలేఖ అయితే ఒకటే అంది, మళ్ళీ ఈ సినిమాలో ఆమెకి స్టేట్ అవార్డు, నంది అవార్డు వస్తుంది. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. నాకు మీరు కావాలండి. నా నుంచి మిమ్మల్ని దూరం చేసేది ఈ అమ్మతనమే అయితే నాకు పిల్లలే వద్దండి. అదేవిధంగా సదా ఆమె జైమ్ సినిమాతో ఎంటర్ అయింది. మన అపరిచితుడి వరకు ఒక ఊపు ఊపింది, కొంచెం కనుమరుగైంది. మళ్ళీ ఈ సినిమా తర్వాత ఆమె హీరోయిన్ గా చాలా బిజీ అవుతుంది. డెఫినెట్ గా గులాబీ లాంటి నీ బొగ్గల్ని, జిలేబీ లాంటి నీ పెదాలని చూస్తుంటే తినక్కుతా కసక్కురు అనిపించేస్తుంది. ఏంటంటావు? అలుకేటది చొక్కబట్టేసిన యమ్మగా మొత్తిస్తావని ఎగేసుకొస్తే ఎదవ డైలాగులేంటి? కావాలా ముద్దు కావాలా, నేను కావాలా, నా బుక్క కావాలా? ఈ మూవీలో అదర్ క్యారెక్టర్స్ గురించి, అదర్ క్యారెక్టర్స్ అంటే మీ దాంట్లో కామెడీ ఎక్కువ ఉంటుంది. కామెడీ బ్లెండెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉండదు. సో అదర్ కమేడియన్స్ ఆర్ అదర్ ఆర్టిస్ట్ గురించి. ఇందులో టోటల్ గా 40 మంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఇండస్ట్రీలో ఉన్న ఆల్ కమెడియన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు. బాండ్, జేమ్స్ బాండ్, 000. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. ఇంకా క్యారెక్టర్స్ గురించి ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే నా అన్ని సినిమాల్లోని కూడా కృష్ణ భగవాన్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకంటే నాకు అటు పర్సనల్ గా ఆర్టిస్ట్ గా కూడా ఆయన అంటే నాకు ఇష్టం. అమ్మాయి కావాల్సిన వాళ్ళు ఎవరు? మేమే సార్. అమ్మాయి నీకేమవుద్ది? మా వాడి భార్య అండి. పెళ్ళం పోతే అంత ఏడుస్తున్నాడంటే బాబు. పోయింది వాడి పెళ్ళం కదా, నీ పెళ్ళం పోతే ఎందుకు ఏడుస్తాడు? అదేవిధంగా బ్రహ్మానందం గారు, కోవేశ్వర్లు గారు, వాళ్ళ కామెడీ గురించి చెప్పవసరలే. ఇంతవరకు ఎక్కడ రానటువంటి ఒక అద్భుతమైనటువంటి కామెడీ ఇందులో ఉంది. అంటే ఒక కొత్త ట్రాక్ ఒకటి వర్కౌట్ చేసాం. అది థియేటర్లో కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇంతవరకు అసలు ఎందులో రాలేదండి. అంటే ఎందులోనే రాలేదు ఇంతవరకు అనేది రెగ్యులర్ డైలాగ్, చాలా మంది చెప్పేదే. కానీ ఈ ట్రాక్, ఈ ప్యాటర్న్ మాత్రం ఇంతవరకు అసలు ఎక్కడ రాలే. ఒక కొత్త కామెడీ ఇది.
అంటే ఒక రెడీ ఇలాంటి కృష్ణ ఇలాంటి సినిమాల్లో బ్రహ్మానందం గారి కోసం ఎంతో మంది చెప్పారు, ఎంతో పేరు వచ్చింది. అలా మళ్ళీ ఈ సినిమాలో ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చే క్యారెక్టర్. తొందర ఎక్కువ, కంగారు పడకు. మీ కళ్ళు మీ అమ్మాయి కళ్ళు ఒకేలా ఉంటాయా? చిచి కాదు, మా అమ్మాయి కళ్ళు చక్రబింబాలు. పాపా పాపా నీ పేరేంటి? కనకమ్మక ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఇంకోసారి క్లియర్ గా చెప్పు. కనకమ్మక ఆది సూర్య శైలజ గంగా కుమారి. ఏం డాక్టర్ అయ్యా, మీరు నాకు బాగా నచ్చారు. కళ్ళతో చూడకుండా ఎలా చెప్పావమ్మా? మనసుతో చూసి చెప్పాను. అదేవిధంగా ఆలీ గారు, ఆయనది చాలా చాలా మంచి క్యారెక్టర్. రఘుబాబు గారు డెఫినెట్ గా ఆయనకి ఈ సినిమాలో మళ్ళీ అవార్డు రావాలా, అంత కామెడీ క్యారెక్టర్ అనమాట. ఒక భూతద్దాలు లావుపాటి భూతద్దాలు పెట్టుకుని చేశాడు. చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్. అదేవిధంగా ఎంఎస్ నారాయణ గారు, ఆ తర్వాత తెలంగాణ శకుంతలమ్మ గారు, ఆమె వచ్చి హీరో బామ్మ క్యారెక్టర్, బాగా దేశభక్తి ఉన్నటువంటి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. రమ్య 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 మీ ఆయనకి సెకండ్ సెటప్ ఉంది, నా కళ్ళారా చూశాను. కళ్ళజోడు పెట్టుకునే చూసావా? పెట్టుకుని చూసా. అయితే మా ఆయన దేవుడు అన్నమాట. దేవుడా? అవును మోయా, శివుడికి సెకండ్ ఫ్యామిలీ ఉంది, వెంకటేశ్వర స్వామికి సెకండ్ ఫ్యామిలీ ఉంది, కుమారస్వామికి సెకండ్ ఫ్యామిలీ ఉంది. శ్రీకృష్ణుడికి అయితే చెప్పే పనే లేదు. వీళ్ళంతా దేవుళ్ళైనప్పుడు మా ఆయన కూడా దేవుడేగా. తనిఖీల వర్ణి గారు, కవిత గారు, ఇలా కిన్నెర గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో 40 మంది 40 మంది ఉన్నారు. 40 మంది ఆర్టిస్టుల గురించి ఒక విందు భోజనం చెప్పాను కదండి, ఒక విందు భోజనం లాంటి సినిమా. ఇట్స్ ఫీస్ట్ టు ది ఇది వ్యూవర్స్ కి. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు మన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ముందు లెట్స్ టేక్ అ క్విక్ బ్రేక్. Welcome back to Local TV's Filmy Special with AIE director Srinivas Reddy. ఈ సినిమా మీరు తీసిన అదర్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే బడ్జెట్ వైజ్ కూడా కొంచెం హై లెవెల్ బడ్జెట్ అయిందని విన్నాం. సో హౌ ఫార్ దట్ ఇస్ ట్రూ? అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ సినిమాలో 40 మంది ఆర్టిస్టులు, అంటే బడ్జెట్లో సగం ఓన్లీ ఆర్టిస్టులకే అయ్యింది. మేము దీన్ని ఒక 5 కోట్లు అనుకున్నాం బడ్జెట్. 5 కోట్లు అనుకున్న దాన్ని 4,86,00,000 ఫస్ట్ కాపీ తీసుకొచ్చాం. అంటే ఈ సినిమా రేంజ్ కి, ఈ కాస్టింగ్ కి అది ఎక్కువ బడ్జెట్ అని కాదు. ఇదే వేరే వాళ్ళు చేస్తే డెఫినెట్ గా 7-8 కోట్లు అవుతుంది ఆ రేంజ్. డెఫినెట్ గా నా సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్. అదే మీ ఇప్పుడు వరకు తీసిన అన్ని సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ అని విన్నాం. అదే విధంగా సినిమాలో అంత క్వాలిటీ కూడా కనిపిస్తుంది. What happened? My leg is coupling. కాళ్ళ పట్ల బ్యాట్ లాగట్టే. ఐడియా షూట్ చేస్తా. ఊతండి బాబు. ఎలాగలా బిల్డింగ్ బాస్ కత్తి దొరికింది బాస్. అయితే ఏసేయ్. కొంచెం పైకి ఏసేయ్. ట్రైన్ వచ్చేలాగా మీరు చంపేసేలా ఉన్నారు రా బాబు. ఈ కాల్ కదరా, ఈ కాల్ రా. అవునా? ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చి నరకాలి కదా ముందురా. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఎంఎం శ్రీలేఖ గారు. రీసెంట్ గా మూవీ ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఇట్స్ లైక్ రియలీ గుడ్. సో తన గురించి యాక్చువల్లీ శ్రీలేఖ గారికి నా కాంబినేషన్ లో ఇది 4వ సినిమా. ఫస్ట్ అదిరిందయ్య చంద్రం, 2 టాటా బిర్లా మధ్యలో, 3 బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, 3 కూడా చాలా చాలా మంచి హిట్. సో దట్ ఆ రీజన్ వల్ల మీరు మళ్ళీ తనకే వెళ్ళారా లేకపోతే వాట్ ఇస్ ఇట్? కాదు, చెప్తా. 3 సినిమాలు సినిమాల పరంగా మ్యూజిక్ పరంగా చాలా మంచి హిట్ అండి. ఇది మళ్ళీ 4వ సినిమా. ఒకటేంటంటే ఒక ట్యూనింగ్, నాకేం కావాలో ఆమెకి. నా అన్ని సినిమాలో సాంగ్స్ రాసేది భాస్కర్ భట్ల గారే. ఇది 6వ సినిమా ఆయనకి నాకు కాంబినేషన్, అన్ని పాటలు ఆయనే. వాళ్ళిద్దరికీ నాకేం కావాలో తెలుసు కాబట్టి మేము మ్యూజిక్ సిట్టింగ్ పెడితే అదేదో ఒక సిట్టింగ్ లాగా ఏదో పని చేస్తున్నట్టు ఉండదు, సరదాగా చిన్న పిక్నిక్ లాగా పెడతాం. ఒక 1 వీక్లో మొత్తం సాంగ్స్ ఫినిష్ చేసేస్తాం. సో ఒకటి ఆవిడకి నాకు ఉన్న ట్యూనింగ్, రెండేంటంటే ఈరోజు మ్యూజిక్ అనేటటువంటిది ఒకప్పుడు
ప్రొడ్యూసర్స్ వాళ్ళ పేమెంట్ చేసి అలా ఉండేది. ఇప్పుడంతా ఈ కాంట్రాక్ట్ బేసిస్లో ఇదైంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాంట్రాక్ట్ ఇంత అని అనుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి అది ఇంకా పెరిగిపోయి అది రకరకాలుగా ఉంటుంది. బట్ ఇప్పుడు అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగా ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా రాజీ పడకుండా చేసేటటువంటి ఒక కంఫర్టబుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట అండి. అటు ప్రొడ్యూసర్కి కానీ ఇటు డైరెక్టర్కి కానీ వర్క్లో కానీ బడ్జెట్లో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదు. బడ్జెట్లో కంఫర్ట్ లెవెల్ ఇస్తూ బట్ షీ గివ్స్ అవుట్ ద బెస్ట్ మ్యూజిక్. సో అందుకని దిస్ ఇస్ ద రీజన్ వై హావ్ టేకెన్ హర్ అగైన్. చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా త్వరలో ఐ థింక్ షీ ఇస్ ఆల్సో ఫినిషింగ్ హర్ 50th మూవీ అండ్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్ళబోతుంది. ఆల్రెడీ షీ ఇస్ యాడెడ్ ఇంటూ దట్. ఎందుకంటే ఫిమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో 50 ఫిలిమ్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో అది అతి చిన్న వయసులో. అవును, ఆమె 12 సంవత్సరాల మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీలో ఎంఎం శ్రీలేఖ గారు ఇచ్చిన మ్యూజిక్ ఇది. మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇది చాలా రిస్కీ క్వశ్చన్. ఎందుకంటే అన్ని నచ్చాయని చెప్పకండి. అన్ని సాంగ్స్ బాగుంటాయి కానీ అది రెగ్యులర్ డైలాగ్. కానీ సంథింగ్ విచ్ యు ఆల్వేస్ హమ్. నాకు అలా అని అనుకుంటే ఒక 2 సాంగ్స్ గురించి నేను బాగా, అంటే ఇంకా కంపేర్ చేయలేము దాన్ని దీన్ని, బాగా ఇష్టం. అది ఒకటి ఎంత నరకం ఎంత ఎంత నరకం, నిన్ను చూడకుంటే ఎంత నరకం, నువ్వు లేకుంటే ఎంత నరకం. అది శ్రీకాంత్ అండ్ మీరా జాస్మిన్ దుబాయ్లో చేసిన ఒక మంచి మెలోడీ సాంగ్. అది చాలా బాగుంటుందండి. అది చాలా హంటింగ్ సాంగ్. అది విన్నాను యాక్చువల్లీ. ఆ సాంగ్ బాగుంటుంది. ఎంత నరకం ఎంతెంత నరకం, నిన్నొక్కసారి చూడకుంటే ఎంత నరకం. ఇంకా ఇంకేమనిపిస్తుందో చెప్పు. మౌనంగా ఉన్నావంటే ఎంత నరకం, దూరంగా ఉండాలంటే ఎంత నరకం. 100 ఏళ్ల జీవితాలని తోడు అందకుంటే ఎంత నరకం, ఎంతెంత నరకం, నిన్నొక్కసారి చూడకుంటే ఎంత నరకం. ఎంత నరకం ఎంతెంత నరకం, కల్లోకి నువ్వు రాకపోతే ఎంత నరకం. Let's take a break in our local TV's Filmy Special with director Srinivas Reddy.